బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇన్ని రోజులు ఒకే ఎత్తు, ఈ అసెంబ్లీ సమావేశాలు ఇంకో ఎత్తు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే, చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని ఇందులో చట్టం చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఇందులో తెర మీదకి రాబోతోంది. మరోవైపుగా మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి అసెంబ్లీ సెషన్స్ లో కేసీఆర్ పాల్గొనబోతున్నాడనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున అందరూ సామాన్య జనం కానివ్వండి, అనేక పథకాలకు సంబంధించి ఆవిష్కరణ కూడా ఈ బడ్జెట్ పైన ఆధారపడి ఉంది. సుమారుగా 3.20 లక్షల కోట్లు సంబంధించిన బడ్జెట్ని ఈసారి ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈరోజు 11 గంటలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయం పైన బీఏసీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్కి సంబంధించి చూస్తే 19 లేదా 20 తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ ఈ అసెంబ్లీ సెషన్స్లో సంపూర్ణంగా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రేపు ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఎలా ఆలకిస్తారా ఆయన, ఎలా దాన్ని పరిగణన తీసుకుంటారో చూడాలి. వాళ్ళ మధ్యాహ్నం 2 గంటల సమయం తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ఉండబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సిఎల్పీ భేటీ ఉంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వ్యవహరించాల్సిన తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తారు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీని ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యే ఎవరి వైపుగా ఉంటారు? సిఎల్పీ మీటింగ్కి అటు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్లో హాజరవుతారా, లేదంటే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అయితే నిన్న ఆల్రెడీ తెలంగాణ భవన్ వేదికగా జరిగింది కాబట్టి అక్కడైతే హాజరు కాలేదు. మరి కేసీఆర్ ఆ పార్టీ అధినేత ఏకంగా రంగంలోకి దిగుతున్నారు కాబట్టి వారందరినీ కూడా కొంత నచ్చజెప్పి వెనక్కి తీసుకొస్తారా? అది ఒకవేళ నిజంగానే వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి ఇక మాకు ఇక్కడ ఉపయోగం ఏం లేదు, కాంగ్రెస్లోకి వచ్చిన పెద్ద ఒరిగేది ఏం లేదు అన్నట్టుగా వాళ్ళు వెనక్కి వెళ్ళే ఆలోచన కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తుందా? వాళ్ళు వెనక్కి వెళ్తారా? గూడెమైపాలెం లాంటి వ్యక్తులు ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి అటువంటి నేతల పైన కాంగ్రెస్ యాక్షన్ పైన ఏముండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి ఎటువంటి విధంగా టాకిల్ చేయబోతున్నా చూడాలి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏ పార్టీ కూడా ఆ పార్టీకి వ్యూహాలతో సిద్ధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాయి. అధికార పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళు సిద్ధమవుతా ఉంటే, 19న పెట్టబోయేటువంటి బడ్జెట్ కి సంబంధించిన కేటాయింపుల గురించి చెప్పాలనేటువంటి సిద్ధమవుతా ఉంటే, ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈసారి కేసీఆర్ హాజరు కానున్నారు కాబట్టి పెద్దగా తిట్ల దండకాన్ని వాడుకోకుండానే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవేం చేసింది అనేటువంటి అంశాలను నిలదీసే ప్రయత్నం చేద్దామనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కానీ, తర్వాత రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన కానీ, ఎస్సీ వర్గీకరణ, బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలను ఏ రకంగా క్వశ్చన్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి కేవలం విధానాలపైన మాత్రమే క్వశ్చన్ చేద్దామనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది అసెంబ్లీకి కేసీఆర్ కూడా హాజరు కానున్నారు కాబట్టి కాస్త ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే 2024 జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్పుడు కేవలం కేసీఆర్ ఒక రోజు హాజరయ్యారు, తర్వాత ఇంతవరకు హాజరు కాలేదు అసెంబ్లీకి. మళ్ళీ ఇప్పుడు 2025లో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ హాజరవుతున్నారు కాబట్టి మొత్తం సెషన్ అంతా ఉంటారా, కేవలం గవర్నర్ ప్రసంగం సంబంధంగా మాత్రమే ఉంటారా? ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం ఉంటుంది, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అంశాలు కానీ, కేటాయింపుల విషయం కానీ, వీటన్నిటి గురించి చర్చ జరిగే అవకాశం, మన చర్చలో పాల్గొంటారా, కేవలం ఒక్కరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా మాత్రమే ఉంటారా అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతా ఉంది. సో ఈ మొత్తానికి 19వ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి బడ్జెట్ సమావేశాలు కాస్త హాట్ గా జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా దాదాపు 10 నుంచి 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మనోజ్ రైట్ మధు, అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులుగా పాటుగా జరిగే అవకాశం ఉంది? అంటే బడ్జెట్ని సుమారుగా 19-20 తేదీ కల్లా ప్రవేశపెడతారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు 12, ఇంకా
వారం రోజులు అంటే అసెంబ్లీ సమావేశాలను సుమారుగా 10 రోజులు కొనసాగించే అవకాశం ఉందా? ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినాక మళ్ళీ 2-3 రోజులు దానిపైన చర్చ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతోంది? నిజంగానే ఇక మార్చి 26 నుంచి 27 వరకు బడ్జెట్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు 12 తారీఖు ఈ రోజు ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఉంటుంది. తర్వాత తర్వాత తదుపరి ధన్యవాద తీర్మానాలు ఉంటాయి పార్టీల పరంగా. తదుపరి నెక్స్ట్ బడ్జెట్ 19వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈసారి కేటాయింపుల విషయంలో అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చాలా క్షీణించిపోయింది, అప్పులు ఎక్కువ అయిపోయాయి అనేటువంటి అలొకేషన్ చేయలేకపోతున్నాం పథకాలకు అనేటువంటి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ ఎలాంటి అంశాలను పొందుపరచనుంది, ఎవరెవరికి ఎంత కేటాయింపులు ఉన్నాయి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంశంగా కానీ బీసీల సంఖ్య తేలడంతో బీసీలకు ఎంత మేర కేటాయింపు జరగనుంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. చూడాలి మరి ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎలా ఉంటాయో, ప్రతిపక్షాలు ఎలాంటి అంశాలను నిలవెత్తే అవకాశం ఉంటుంది. రైట్ మధు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి చాలా కీలకం కాబోతున్నాయి. ఒకటి, డైరెక్ట్గా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే కనుక ఈసారి అసెంబ్లీ అనేది కేవలం ఒక సర్వసాధారణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేదు. కయ్యానికి కాలు దూతూ బీఆర్ఎస్ పార్టీ రణరంగంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏకంగా అధినేతను చూసుకొని ఏ రకంగా స్థైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి విధంగా అక్కడ చర్చలు జరుగుతాయి.